ఇవాళ మనం కుక్కర్లో మటన్ ఎలా వండుకోవాలో చూస్తున్నాం. కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, వీటిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక దంచి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం గరిటతో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అలా కొంచెం పచ్చివాసన పోయినాక, కలర్ చేంజ్ అయినాక పసుపు యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes మంచిగా వేయించాలి. ఇలా వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్లో శుభ్రంగా కడుక్కున్న మటన్ని ఒకసారి మళ్ళీ కడిగి మన పేస్ట్లో కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలన్నీ మొత్తం వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని మనం కుక్కర్లో యాడ్ చేయాలి. వేసాక మొత్తాన్ని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని మొత్తం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం మటన్ ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా మటన్లో వాటర్ రిలీజ్ అయ్యాక మనం మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని ఇప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కారం ఉప్పు ముక్కలకి పట్టేలా మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటెతో మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ గరిటెతో కడుపుకొని కుక్కర్ మూత పెట్టి
మంటని లోలో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. లోలో పెట్టుకున్న కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ తీసేసేయాలి. మనకి ఆవిరి వస్తుండగా ఫ్లేమ్ పెంచుకోవాలి. ఫ్లేమ్ పెంచుకున్న తర్వాత ఆవిరి వస్తుంటుంది. ఆవిరి వస్తుండగా విజిల్ పెట్టాలి. ఇప్పుడు మనం ఒక 15 to 12 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ టు 12 విజిల్స్ పెట్టడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 15 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి గ్రేవీ లెవెల్ సరిపోతుందో లేదో అని చెక్ చేసుకోవాలి. గ్రేవీ లెవెల్ సరిపోయాక